వస్తుంది అండి. సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్. అదే అండి మన షాడో సర్వైవల్. ఈ ఎపిసోడ్ 3కి మీ అందరికీ చాలా స్వాగతం. అండ్ సో మనమైతే ఏంటబ్బా 2 గుర్రాలు ఉన్నాయి, ఇంకా అక్కడ నెదర్ పోర్టల్ ఉందన్నమాట. అంటే నెదర్ పోర్టల్ ఇంకా కట్టలేదు, నాకు ఇంకా ఒబ్సిడియన్ అయితే కావాలి. కేవ్కి వెళ్తే మీకు ఒబ్సిడియన్ చూపిస్తాను. అక్కడ ఒబ్సిడియన్ లావాలో వాటర్ ఇస్తే దొరికింది. ఒక డైమండ్ పికాక్స్ కూడా ఉంది కాబట్టి మనకి డైమండ్ కూడా దొరికింది కాబట్టి నేనైతే చేసా. కాకపోతే ఇది నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫ్లంట్ అండ్ స్టీల్ వేస్తే ఎలాగదో ఇంకో 2 ఒబ్సిడియన్ కావాలి నాకు. సో ఇంకా ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? సో తర్వాత చెప్తా. సో ఈరోజు ఓకే గైస్, చూసేసారా? మొత్తం చూసేసారా? తెలుసు చూసేసారని. ఇంకేంటి? సో మీకు తెలిసి ఉంటుంది, మనం చాలా ఎపిసోడ్స్ ఆడాం తనతో. సో అదే అన్నమాట. 1.29K సబ్స్క్రైబర్స్. ఎలైట్ గేమర్స్, ఇక్కడ డబ్ల్యూ పడిపోయింది, సారీ. ఎలైట్ గేమర్స్ అయితే మనతో ఆడుతున్నాడు. అండ్ అతను అంటే వాడు ఇప్పుడు రాడు. సో ఎపిసోడ్ 4లో అయితే మనం వాడికి గ్రాండ్ సర్ప్రైజ్ ఇద్దాం. సో కాకపోతే మాకు ఒక ప్రాబ్లం వచ్చింది గైస్. సో ఏంటంటే మేము ఇప్పుడు ఆడాలన్నా మాకు వాయిస్ కావాలి. ఇప్పుడు వాయిస్కి ఏం చెయ్యాలి అనేది నా డౌట్. ఇప్పుడు ఆ వాయిస్ కావాలి, వాడి వాయిస్ కూడా ఈ వీడియోలో కావాలి అనుకుంటున్నా. సో ఇదిగోండి, సో ఇక్కడ మైన్ కార్ట్ ఉంది చూడు, ఇది కొట్టి ముందుకెళ్తే ఆహాహాహా నో 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 ఐ విల్ నాట్ షో యూ. ఇదైతే ఒక సర్ప్రైజ్, అంటే మరీ అంత సర్ప్రైజ్ కాదు. సో ఇంకా మనం ల్యాగ్ చేయకుండా మన చింటూ గన్ని వేసుకొని మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఈడు మన చింటూ, అది సారీ చింటూ కాదు, వీడి పేరు వీరుడు అని పెట్టా. తర్వాత మళ్ళీ చింటూ తీసేసా. నాకు నేమ్ ట్యాగ్ కూడా ఫిషింగ్ చేస్తే దొరికిందనమాట. సో మనమైతే వీరుడు అని పెట్టాం. ఇదే ఎలైట్ హార్స్ అనమాట, ఎలైట్ గేమర్స్ది భైరవ అంట. ఏమో మరి తెలీదు. నాకు గోల్డ్ ఇంకా ఐరన్ కూడా ఉంది కాబట్టి మనోడు కొంచెం క్లాస్కి కనిపించాలని గోల్డ్ పెట్టాం. నాకు ఇంకా గోల్డ్ కొంచెం వాడాలనిపించలేదని తర్వాత ఐరన్తో ఎలైట్ హార్స్ని అయితే చేసామన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు పక్కా నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడు మనమైతే మనమైతే ఎక్విప్మెంట్ ఏం వేసుకోకుండా వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ మనమైతే ఎక్విప్మెంట్ తీసుకుందాం. అంత లోపల మన వీరుడిని ఇక్కడ పెట్టేద్దాం. సో వీరుడని ఎవరు సజెస్ట్ చేశారంటే నేనే సజెస్ట్ చేసుకున్నాను వీరుడని. ఓకే, సో ఇక్కడ మనమైతే అన్నీ ఉన్నాయి కాబట్టి మనమైతే ఇంకా ఇక్కడ ఏం తీసుకుని వెళ్దాం. మనమైతే డైమండ్ అయితే వాడకూడదు. సో మనమైతే ఐరన్ ఇంకా కాపర్ ఓకే, ఇంకా ఐరన్ కాపర్ పెట్టేసి ఇక్కడ షవల్ మనకైతే ఎలాగో అవసరం లేదు కాబట్టి షవల్ ఇక్కడే పెట్టేసి మనమైతే వెళ్దాం పదండి. సో అప్పుడే నైట్ అయిపోయిందా గైస్? నేను ఇక్కడ వచ్చి అప్పుడే వీరుడు అమ్మా వీరుడు రే ఎటు వెళ్ళాడు రా వీరుడు? గైస్ వీరుడు కనిపించట్లేదు గైస్ అన్ని కానీ జాంబీ కానీ కొట్టితే అమ్మా రే బొక్క దగ్గర ఉండవురా నువ్వు వీరుడు. పద నైట్ అయిపోయింది పద. మళ్ళీ జాంబీలు నిన్ను కొడతారు నన్ను కొడతారు, పదరా నాయనా. లెడ్ గైస్ నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నా. సో నాకైతే ఈ ఎండాకాలం వల్ల నాకు హ్యాండ్స్ అయితే స్వెట్ అయితే అవుతుంది. ఎందుకంటే నేను ఫ్యాన్ కూడా వేసుకొని, ఎందుకంటే మీకు మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుందని. కాకపోతే ఇప్పుడు ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది, లో స్పీడ్లోనే పెడతాను ఫ్యాన్. అండ్
సో ఫ్యాన్ వేసుకుంటున్నా, ఎందుకంటే చెమట చాలా పడుతుంది ఫింగర్స్కి. సో దానివల్ల స్క్రీన్ రొటేట్ చేస్తుంటే సౌండ్ వస్తుంది. ఎపిసోడ్ 1లో కూడా అలాగే అయింది. సౌండ్ గైస్, అన్ఫార్చునేట్లీ కరెంట్ కూడా పోయింది గ్యాస్. ఇంకా సౌండ్ రాకుండా తుడుచుకుంటున్నాను 1 minute. సో ఇప్పుడు అంతలోపల మనమైతే వెళ్ళి పడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంకా సౌండ్ రాదులేండి. అండ్ సో మనమైతే ఇది డే 16 అనమాట. సో మనకి ఈ షాడో సర్వైవల్లో మనమైతే షాడో సర్వైవల్ని చాలా బాగా చేస్తున్నాను. మీరు కూడా వ్యూస్తో అదరగొట్టేస్తున్నారు. ఒకటేమొచ్చి 103 ఆర్ సంథింగ్, ఇంకా లైక్స్ దానికి 40 వచ్చాయి. సారీ 40 కాదు, 30 20 మరి మ్యాక్సిమం. సో దీనికైతే 20 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇదైతే మనం మిన్నీ అండ్ ఈడు మింటూ అనమాట. ఈ మింటూ ఓకే, మింటూ ఎలైట్ది అండ్ మిన్నీ నాది. సో గైస్ ఓకే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం గైస్? మనకైతే ఆల్రెడీ నాకు ఇంత ఎలాగొచ్చింది తెలుసా? నేను ఇది బీఫ్ అంటే లైక్ పార్కెట్ షాప్, నాకు ఒక దగ్గరికి వెళ్తే, నేను మైనింగ్కి వెళ్తే పిక్స్ నాకు చాలా దొరికాయి గైస్, నిజం చెప్తున్నా. లైక్ అరౌండ్ లైక్ 60 పిక్స్ వరకు దొరికాయి. అలాగంటే ఒక దగ్గర కాదులేండి, ఒక దగ్గర దొరకాలంటే చాలా రేర్ అది. ఒక్క దగ్గర కాదు, చాలా దూరం వెళ్ళాను. సో చాలా దూరంలో వెళ్ళినప్పుడు మనకైతే చాలా పిక్స్ దొరికాయి. ఇక్కడ కూడా చాలా హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్ని చూసుకొని వెళ్ళాలి. అసలుకే మనం ఫస్ట్ టైం వీరుడితో రైడ్ వేసుకొని వెళ్తున్నాం. హీరో వీరుడు గైస్. ఈ వీడియో మీకు నచ్చితే గైస్, ఇక్కడ కేవ్ ఉంది, రూన్ ఉంది, పెడదామా? ఇక్కడ కిందకి ఎలా కిందకి ఐరన్ ఉంది. దట్స్ వాట్ ఐ నీడ్. సో ఇప్పుడు మనమైతే ఈ వీరుని ఇక్కడ పెట్టి, అరే గైస్ మన దగ్గర వుడ్ కూడా లేదు. వీరుడు పడిపోతాడు, రాయుడు పక్కా పడిపోతాడు. మనకి వూల్ ఉంది కదా, ఈ వూల్తో అడ్డేద్దాం ఇన్ని. ఓకే వీరుడు, నిజంగా నాకు కోపం ఎక్కువ. వీరుడు వీడు అసలు మాట వినట్లేదు గైస్. ఏం చేస్తాం చెప్పండి? ఎప్పో లోపలికి పడతావు గైస్. ఒక్క నిమిషం, వీడియో పాజ్ చేయాలంటే ఇది వెళ్ళిపోతున్నాడు రా అమ్మా. ఇది దూకేసి వచ్చేస్తాడు ఇటు. అమ్మా ఎందుకు అయ్యా రిస్క్? రే దూకేసి వచ్చాడు గాయస్. వీడిని ఒక్క దగ్గర హ్యాండిల్ చేయడం చాలా కష్టం బా. ఇటు నుంచి కూడా దూకేసి వెళ్ళిపోతాడు గైస్. వీడు తగిలింది. వీడు ఏంటి గైస్, నేను అందుకే నేర్చుకొని రాను గైస్. ఒక పని చేద్దాం, చూసేసారా మీరు కూడా? ఓకే ఒక పని చేద్దాం, వీరుణ్ణి మన ఎలైట్ ఇంట్లో, ఇదే అనమాట, అంటే ఎలైట్ ఇల్లు కాదు ఇది, విలేజర్ ట్రేడింగ్ హాల్. ఎలైట్ ఇల్లు అయితే వస్తుంది ఇంకా. సో సర్ప్రైజ్ రివీల్ అయిపోయిందే గైస్. వీరుని లోపల జాగ్రత్తగా పెట్టేద్దాం. ఓకే గైస్, సో మనమైతే వీరుని లోపల జాగ్రత్తగా పెడతాం. గైస్ అసలు వెళ్ళట్లేదు. సో మనమైతే ఇదైతే బ్రేక్ చేద్దాం. ట్రాప్ 1 minute. ఒరే ఇడు వెళ్ళిపోతాడు రా అయ్యా. గాయస్ ఒక్క నిమిషం. ఒర్రే అండర్ మ్యాన్, నాకెందుకు అయ్యా ఇది అంతా పంచాయితీ? నా ఇంట్లోనే పెట్టొస్తాను గైస్. నాకు ఈ పంచాయితీ మొత్తం వద్దు. ఇన్నింట్లో లెడ్తో కట్టేసి వచ్చేద్దాం. మళ్ళీ మనం
నడుచుకుంటా రావాలి ఇంకా. సో వీరుడిని అయితే ఇక్కడ పెట్టేద్దాం, మనకి టైం వేస్ట్ గైస్. నిజం చెప్పాలంటే మనకి చాలా టైం వేస్ట్ జరుగుతుంది ఇక్కడ. సో గైస్ వీడిని అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో వీడిని ఇక్కడ పెట్టేసి మనమైతే ఇంకా అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. ఇంకా గైస్ మనమైతే సక్సెస్ఫుల్గా వచ్చేసాం. సో ఇంకా మీకు అసలు రివీల్ చేయకూడదు అనుకున్నా, కాకపోతే రివీల్ అయితే చేసేసా. సో మీరైతే ఈ వీడియోకి ఫటాఫట్గా లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ మనకి ఇక్కడే కదా ఉండాలి. యా ఇక్కడ పోర్టల్, ఇక్కడ ఊళ్ళు కూడా ఉంది మంది. ఊళ్ళ తర్వాత గైస్ ఇదేంటి గైస్, చా మనకు ఆల్రెడీ చాలా ఊళ్ళు ఉంది కదా, వేసేద్దాం. మన కాడ షీప్స్ కూడా ఉన్నాయి, ఇంకా మనకి షీర్స్ కూడా ఉన్నాయి. ఐరన్తో చేసాం కదా షీర్స్, ఎలాగో అది కూడా ఉంది. మనకి భయం లేదు, ఊళ్ళు ఉంది. ఎస్, ఇంకా మనం ఈ ఊళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాంలే. కానీ ముందు మనమైతే ఇక్కడ ఐరన్ ఇంకా చాలా ఐటమ్స్ కలెక్ట్ చేసుకొనే వెళ్ళాలి. ఓకే గైస్, మన దగ్గర ఒక్క టార్చ్ ఉంది గైస్, ఒక్క టార్చ్ ఉంది. నేను తేడం కూడా మర్చిపోయాను టార్చ్. గైస్ వాట్ ఐ షుడ్ డూ? కింద ఏదో బ్లూగా ఉంది, సారీ బ్లూ కాదు, ఐరన్. అండర్మెన్ రా గైస్, 1 minute. ఓకే. సో మనమైతే మళ్ళీ వచ్చేసాం. కింద ఎండర్మ్యాన్ ఉన్నాడు, ఆడి కంట్లోకి అయితే చూడకూడదు. అదే మనం కింద నుంచి ఇలా మైన్ చేసుకొని ఐరన్ తీసుకొని వెళ్ళిపోదాం. అంటే లోపలికి. ఓ మై గాడ్, కిందనంతా వాటరే గైస్, ఏం లేదు. ఇక్కడ ఐరన్ ఉంది కానీ వాటర్ ఉంది కిందన. అదే ఐరన్ చాలా ఉంది. ఓ మై గాడ్, ఐరన్ చాలా ఉంది గైస్. ఇక్కడ వాటర్లోకి వెళ్ళింది ఐరన్. ఓకే గైస్, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేయలేం కదా, ఐరన్ ఎలాగే తీసుకోవాలి, వాటర్లోకి వెళ్ళి రావాలి. ఓకే గైస్, ఐ క్యాంట్. ఏంట్రా ఇది? ఓకే, సో మళ్ళీ మనమైతే ఇంకా 8, ఇంకా ఇదొక్కటి మైన్ చేస్తే 9 అవుతుంది. గైస్ సారీ. సో ఇందాక కొంచెం సాంగ్ అయితే వచ్చిందనమాట ఒకటి, ఆ సాంగ్ వల్ల నేనైతే ఆపాల్సి వచ్చింది. ఇక్కడ కాపర్ ఉంది. సో మనం ఇది గైస్ కేవ్ అయితే లేదనుకుంటున్నాను నేనైతే. ఇదేంటి నా వెనకాలే తిరుగుతున్నాడు ఎండర్మ్యాను. గైస్ ఎండర్మ్యాన్ నా వెనకాలే తిరుగుతున్నాడు గైస్, ఎందుకో తెలీదు. ఓకే, సో మనమైతే ఇక్కడ అంతా కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పక్కన మనం ఇందాక వీరుడితో వచ్చినప్పుడు కోల్ ఉంది. ఇక్కడ కూడా కోల్ ఉండాలి గైస్, ఇక్కడ కూడా కోల్ ఉండాలి. మనకైతే కోల్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే అసలు గ్లాస్తో అయితే చెయ్యాలి. సో గ్లాస్తో ఇల్లుని డెవలప్ చేయాలి గైస్. బిగ్ ప్రాబ్లం. ఇక్కడ మనం ఇంకా ఇక్కడ మన ఎలైట్ ఇల్లు ఉంది కదా, ఎలైట్ ఇంట్లో అయితే ఉందన్నమాట, ఒక బెడ్ అయితే ఉంది. సో మనం అయితే ఆ బెడ్ దగ్గరికి అయితే వెళ్ళి ఈ నైట్కి అక్కడ స్లీప్ వేసి తర్వాత మన మైనింగ్కి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్దాం. సో ఇంకా నైట్ అయిపోతుంది కదా. సో ఓకే, మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నేను చూపించేసా మీకు, ఎక్స్పోజ్ చేసేసా మొత్తం. ఇంకా ఎలైట్ చాలా తిడతాడు నన్ను. మై గాడ్. ఓకే, రిస్పాన్ పాయింట్ సెట్ అయింది. ఇక్కడ ఇదంతా ఎలైట్ ఇల్లు. సో గైస్ ఎలైట్కి అయితే మలబద్ధకం అన్నమాట. ఏంటంటే ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళొచ్చుగా. ఒకవేళ ఇలా సైడ్ నుంచి వస్తే ఇలా పైన నుంచి ఇలా ఎక్కి ఇలా రావాలంట. మలబద్ధకం గైస్, ఏం చేయలేం గైస్. ఇంకా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇంకా నాకు కొత్త వీడియో కొత్తగా చూస్తున్నారైతే నా వీడియోని మీరైతే
గైస్ ఇదే గైస్ ప్రాబ్లం. ఎలైట్ హౌస్లో మనం బెండ్ అయ్యి వెళ్ళాలి. సో ఇక్కడ ఈడున్నాడు, ఈడు అరే బాబు ట్రేడ్ ఏమిస్తాం? ఓకే మనకి ఒరే పువ్వు నేను తెచ్చిస్తా, నా కెమెరా లీరా. ఏంటి గ్యాస్ ఇది? ఓకే పిగ్ అయితే ఉంది, పిగ్ అయితే ఉంది గ్యాస్ ఇక్కడ. ఇంకా మనమైతే మళ్ళీ ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే ఇక్కడ ఐరన్ని ఇప్పుడు మనం కోల్ కూడా కలెక్ట్ చేయలేదు కాబట్టి గైస్ ఈ పిగ్ను కూడా కిల్ చేద్దామా? వద్దులే, మనకి ఆల్రెడీ చాలా ఉంది పార్క్ షిప్, ఎందుకంటే చాలా కలెక్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఆ కోల్ కలెక్ట్ చేసి మనమైతే దీన్ని ఇంగట్ కింద మారుద్దాం. ఓకే ఇంగట్ కింద మారుద్దాం. పదండి గైస్. ఈ ఊళ్ళు ఇక్కడ వదిలేస్తా నేను. ఇక్కడ కోల్ ఉంది, సో మనకైతే 9 ఉంది ఐరన్. ఇక్కడ కోల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా మ్యాక్సిమం. ఏ బాయ్ కోల్ చాలా ఉంది గైస్, ఇక్కడ టన్నులు ఉంది. మనకి అట్లీస్ట్ 9 కోల్ వచ్చినా చాలు గైస్. 9 అయినా 8 అయినా వచ్చినా చాలు, మనకి వచ్చేస్తుంది ఈజీగా. 9 ఏంటి 10 వస్తుంది అనుకుంటున్నా నేనైతే. గైస్ సారీ ఫర్ దట్ స్వైపింగ్ సౌండ్ యార్. నేను నా ఫింగర్స్కి ఎంత స్వెట్ పడుతుందంటే చాలా స్వెట్ అయితే వస్తుంది. సో ఇది ఎపిసోడ్ 3. నేనైతే ఇంకా ఈ ప్రతి ఎపిసోడ్లో సోది చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నుంచే అసలు ఎలైట్ వచ్చినప్పుడు. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తానంటే ఫస్ట్ 3 parts ఇంట్రడక్షన్, 4th to 4th ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ దాకా ద మిడిల్, 7th నుంచి ఇంకా 8th దాకా ద ఫైనల్. ఇంకా సో అది ప్లాన్ చేసా. ఓకే పదండి గైస్ మనమైతే వెళ్దాం. సో నాకు ఈ స్మూత్ స్టోను, కాబుల్ స్టోను మొత్తం డిగ్ చేసి ట్రైల్ ట్రాక్స్కి మొత్తం కష్టపడ్డాను గైస్, చాలా కష్టపడ్డాను. అండ్ ఏంటి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? మధ్యలో గైస్ మా బ్రదర్ అయితే సాంగ్స్ పెడుతున్నాడు. ఆ సాంగ్స్ వల్ల నాకు కాపీరైట్ పడుతుంది. ఐ డోంట్ వాంట్ దట్. అండ్ ఇప్పుడు మనం ఫ్యూల్ కింద 13 కోల్ అండ్ మనమైతే ఐరన్ ఇంగట్స్కి మారుద్దాం. అండ్ గైస్ ఇంకా మీరు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసేయండి. ఇక్కడ మనమైతే ఇంకా మొత్తం ఈ పైన కూడా చూపించాలి మీకు. పైనది ఈ 3 ఎపిసోడ్స్ దాకా చూపించలేదు నేను. ఇదే ఎన్చాంట్మెంట్. ఇంకా మనమైతే డైమండ్స్ ఎత్తకాలి. డైమండ్స్ అన్నీ దీనికే అయిపోయింది గైస్. ఒబ్సిడియన్ కూడా కావాలి కదా, అది కూడా ఒబ్సిడియన్ మనకు చాలా అంటే ఇప్పుడు మీకు ఒబ్సిడియన్ స్పాట్కి తీసుకొని వెళ్తాను. 1 minute గైస్. గైస్ అసలు ఇక్కడ నా నుంచి ఒబ్సిడియన్ స్పాట్ చాలా దగ్గరలో ఉంటుంది. సో అక్కడ నాకు లావా కనిపించింది. లావా నుంచి నేనైతే అక్కడ వాటర్ పోస్తే మొత్తం ఒబ్సిడియన్ వచ్చింది గైస్. రియల్లీ ఐ వాంట్ దట్ ఈస్ ఇదే అనుకుంటా. ఎక్కడబ్బా అది? ఇదేనా? ఈ హోల్స్ దగ్గర ఉండాలి గైస్. ఇట్ షుడ్ బి నియర్ గైస్. ఇంకోటి ఏంటంటే నాకు కొందరు చెప్తున్నారు ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్తున్నారంటే, సో మనకైతే అది డర్ట్ గైస్, ఏమనుకోకండి. అది డర్ట్, నేనేం క్రియేటివ్లో ఏం ఆడట్లేదు. అది డర్ట్ నేను ఇక్కడ పడేశాను. సో గైస్ నిజంగా నేను ఈ ఎపిసోడ్స్ ఆఫ్లైన్లో వర్క్ చేసేది చాలా వర్క్ చేస్తాను గైస్ ఆఫ్లైన్లో. అండ్ సో నాకు తెలిసి ఈ 3 ఎపిసోడ్స్ చాలా బోరింగ్ ఉంటాయి. సో ఈ 3rd ఎపిసోడ్ కూడా ఈ బోరింగ్ సిచ్యువేషన్లోనే ఎండ్ అయింది. సో నేను చెప్పాను కదా ఎపిసోడ్ 4లో ఎలైట్ వస్తాడు.
ఇక్కడ నుంచి రియల్ సర్వైవల్ అయితే మొదలవుద్ది. ఓకే, సో అంతే గైస్, ఈ వీడియోకి అయితే అంతే. సో హోప్ఫుల్లీ నేనైతే 19 minutes దాకా చేశాను. సో ఈ వీడియోలో అయితే అంతే. సో నేను నెక్స్ట్ వీడియోలో నెదర్కి వెళ్ళబోతున్నాం ఎలైట్తో పాటు. సో నెక్స్ట్ వీడియోకి కొంచెం డిలే పడుతుంది, ఎందుకంటే సో గైస్ మీకు ఎవరికైనా అంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ మనం వేరే వేరే డిస్టెన్స్ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. ఆ యాప్ ఏమైనా చూడండి. అండ్ లేకపోతే నేను మైన్క్రాఫ్ట్ మోడ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కిస్తాను మైక్రోఫోన్ కోసం. అండ్ ఓకే, దట్స్ ఇట్. బాయ్ బాయ్.